ఇది 2000 సంవత్సరంలో భైరవపురం అనే ఊరిలో జరిగే కథ. ఇక్కడ మీకు ముగ్గురిని పరిచయం చేయాలి. మొదటగా సత్య. ఇతను తన ఊరి కోసం మంచి చేయాలి అని అనుకునే స్వభావం కలవాడు. రెండో అతను ధర్మ. ఇతను పిసినారి, ఊరి కోసం కాదు కదా తన కోసం కూడా ఏమి చేయడు. ఇంక మూడో అతను దయ. పేరే దయ లేనిదే అది. వారు ముగ్గురు వ్యవసాయం చేస్తారు. సత్యకు ఒక కుమారుడు, ధర్మకు ఒక కుమార్తె, దయాకు ఒక కుమారుడు ఉంటారు. ఒకరోజు సత్య, ధర్మ, దయ ముగ్గురు పొలంకి వెళ్తారు. అక్కడ వారికి ఒక పెద్ద కుండ దొరుకుతుంది. దానిని పగలగొట్టి చూస్తే అందులో వజ్రాలు, బంగారం ఉంటాయి. దీనిని మనం మన ఊరికి బాగుచేయడానికి ఉపయోగిద్దాం అని సత్య అంటాడు. దానికి ధర్మ, లేదు, దీనిని ముందు నేనే చూశాను, మొత్తం నాకే కావాలి అంటాడు. తరువాత దయ, ఇది నా పొలంలో దొరికింది, ఇది మొత్తం నాకే కావాలి అని గొడవ పడతారు. అటువైపు వెళ్తున్న అఘోర ఆ గొడవ చూసి ఎందుకు గొడవ పడుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ ముగ్గురు జరిగింది అంత చెప్తారు. ఇది దొరికిన పాపపు ధనం, కష్టపడకుండా ఏదీ నిలవదు. ఒక్కసారి ఆ కుండను లోని ధనం చూడండి అని అఘోర చెప్తే వారు ముగ్గురు ఒక్కసారి భయపడిపోతారు. ఎందుకంటే ఆ కుండలో విష సర్పాలు బయటికి వస్తాయి. ఇప్పుడు చూస్తుంది అంత నిజం. మీకు ఈ ధనం కావాలంటే 20 సంవత్సరాల తరువాత మీ వారసులో లేదా వారసురాలో నా అధీనంలో ఉండే ప్రమాదకరమైన ఘట్టాలను దాటి స్వాధీనం చేసుకోమనండి, అప్పుడే ఈ ధనం మీ దగ్గర నిలుస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఆ ముగ్గురు చేసేదేమీ లేక సరే అంటారు. తరువాత ఆ అఘోర 3 పుస్తకాలలో ఆ ధనం ఎక్కడ ఉంటుందో దానికి సంబంధించిన విషయాలు అన్ని రాసి వారి చేతికి ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ ముగ్గురు వారి పిల్లలకు చిన్నతనం నుండే ఆ నిధి గురించి చెప్తూ పెంచుతారు. 20 సంవత్సరాల తరువాత ఆ రోజు రానే వచ్చింది. ఆ ముగ్గురి పిల్లలు పెరిగి పెద్ద అవుతారు. వారే సత్య కుమారుడు అర్జున్, ధర్మ కూతురు ఝాన్సీ, దయా కుమారుడు దేవా. అర్జున్ చాలా తెలివైనవాడు, తండ్రి బాటలోనే ఊరి బాగు కోసం ఆలోచించే వ్యక్తి. ఇక ఝాన్సీ, ఈమె తండ్రి పిసినారి అయినా ఈమె అలా కాదు, పక్కన వారికి సహాయం చేయాలనుకునే స్వభావం కలది. ఇక దేవా కొంచెం భయస్థుడు, కాని మంచివాడు. వారు ముగ్గురు నిధిని దక్కించుకోవడానికి ఆ పుస్తకాలను తీసుకొని బయలుదేరుతారు. వారి ముగ్గురికి ఒక్కోరికి ఒక దారి ఆ పుస్తకాలలో ఉంటాయి. వారికి ఏమీ అర్థం కాదు ఎలా వెళ్లాలో. చివరికి ఏది అయితే అదే అయింది అని వారు వారికి ఇచ్చిన పుస్తకంలో చూపిన దారిలోనే వెళ్తారు. మొదట అర్జున్ తన దారిలో వెళ్తూ ఉంటాడు. దారిలో చాలా అద్దాలు కనిపిస్తాయి. నిజమైన అద్దంను పగలగొడితే సరైన దారి కనిపిస్తుంది అని ఆ పుస్తకంలో ఉంటుంది. ఆ వాక్యం కిందే నిజమైన నీడను అనుసరించు అని రాసి ఉంటుంది. అతను అక్కడ ఉన్న అద్దాలను అన్ని బాగా గమనిస్తూ ఉంటాడు. అందులో ఒకదానిలో గుర్రం నీడ కనిపిస్తుంది, మిగతా అద్దాల్లో నీడ కనిపించదు. వెంటనే తన గన్తో ఆ అద్దంను కాల్చి పగలకొడతాడు. వెంటనే ఒక్క దారి కనిపిస్తుంది. అర్జున్ ఆ దారి వెంబడి వెళ్తాడు. ఇంకో పక్క దేవా తన పుస్తకంలో చూపిన దిశగా వెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళాక అక్కడికి గుర్రంలో వెళ్లే వీలు ఉండదు, అందుకే అక్కడే వదిలేసి నడుచుకుంటూ వెళ్తాడు. దారిలో పెద్ద గుహ వస్తుంది, అందులో నుండే దారి ఉంటుంది. ఆ గుహలో పెద్ద పెద్ద చైన్లు వ్రేలాడుతూ ఉంటాయి. దేవా దానిని తాకగానే ఆ చైన్లు అన్నీ అతని బంధిస్తాయి. దేవా వాటిని తెంచేందుకు చాలా ప్రయత్నం చేస్తాడు, కాని అతని వాళ్ల కాలేదు. అతను కళ్ళు మూసుకుని పుస్తకంలో రాసిన వాటి గురించి ఆలోచిస్తాడు. బంధం నీ శత్రువు కాదు, నీ భయమే నీ శత్రువు అని రాసింది గుర్తుకు వస్తుంది. అప్పుడు దేవా అసలు సమస్య ఈ గొలుసులు కాదని, తన భయమే ప్రధాన శత్రువని గ్రహించాడు. నేను ఈ గొలుసుల్లో లేను, నా భయం ఎక్కడినుంచో వచ్చిన మాయ మాత్రమే అని నమ్మి భయాన్ని వదిలేయగానే గొలుసులు అతని వదిలిపోతాయి. అక్కడే ఒక దారి తెరుచుకుంటుంది. ఆ దారిలో అతను వెళ్తాడు. మరో పక్క ఝాన్సీ కూడా తన మార్గంలో వెళ్తూ ఉంటుంది. తను కూడా గుర్రాన్ని వదిలేసి నడుచుకుంటూ అడవిలో వెళ్తూ ఉంటుంది. దారిలో రక్తపు నది ప్రవహిస్తూ ఉంటుంది. దానిని చూసి ఝాన్సీ భయపడిపోతుంది.
ఏమి చేయాలో ఆలోచిస్తూ పుస్తకం తీసి చదువుతుంది. నీకు రామసేతే దారి చూపుతుంది అని అందులో రాసి ఉంటుంది. ఝాన్సీ పక్కన ఉన్న రాయిని నీటిలోకి వేస్తుంది, అది తేలుతుంది. ఇంక కొన్ని రాళ్లను ఆ నదిలోకి వేస్తుంది, అవి అన్ని వంతెనల మారి ఆమెకు దారి చూపుతుంది. ఆమె ఆ వంతెన మీద నడుచుకుంటూ అటువైపు వెళ్తుంది. చివరికి ముగ్గురు ఒక పురాతన శివాలయం దగ్గర కలుస్తారు. తాము ఎదుర్కొన్న ప్రమాదాలు గురించి మాట్లాడుకుంటారు. ముగ్గురు ఆ గుడిలోకి వెళ్తారు. అక్కడ దారిలో పెద్ద పెద్ద సర్పాలు ఉంటాయి. అర్జున్ పుస్తకం తీసి చదువుతాడు. సర్పం భయపడేదే ఆయుధమవుతుంది అని రాసి ఉంటుంది. అప్పుడు అర్జున్ సర్పాలు మంటకు భయపడతాయి అని ఆలోచించి అక్కడ ఒక కర్రకు గుడ్డ చుట్టి మండిస్తాడు. ఆ మండుతున్న కర్రను పట్టుకున్న అర్జున్ దేవా ఝాన్సీను కూడా తన వెంబడి రమ్మని సైగ చేస్తాడు. ఆ ముగ్గురు భయంకర సర్పలా నుండి బయటపడతారు. గుడి లోపలికి వెళ్లి చూస్తారు. అక్కడ కూడా ఒక సర్పం శివలింగం చుట్టూ చుట్టుకుని ఉంటుంది. వారు ముగ్గురు లోపలికి వెళ్లి శివునికి దండం పెట్టుకుంటారు. అక్కడ ఉన్న పామును ఎలా వెళ్లగొట్టాలి అని ఆలోచిస్తూ పక్కన చూస్తే గోడ మీద ఇలా రాసి ఉంటుంది: ఓం నమః శివాయ నాగేశ్వర మహారాజ శాంతిం ప్రదాస్య నిధిం యాచామి. ఆ మంత్రాన్ని ముగ్గురు ఉచ్చరిస్తారు. ఆ సర్పం శివలింగం నుండి దిగి బయటికి వెళ్తుంది. అర్జున్ తన చేతులతో ఆ శివలింగంను ఎత్తుతాడు. అక్కడే బంగారం వజ్రాలు ఉంటాయి. దానిని వారు తీసుకొని వారి ఊరి కోసం స్కూల్స్, వాటర్ ట్యాంక్, గుళ్ళు ఇలా చాలా కట్టిస్తారు. ఈ కథ నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.